మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ గారు ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఫోటోగ్రాఫర్ల సమస్యలు ఎలా ఉన్నాయి, ఫోటోగ్రాఫర్లు రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి, టెక్నాలజీ పెరుగుతుంది, మీరు ఫోటోగ్రాఫర్లకు ఏం చెప్తారు? ప్రస్తుతం అన్ని రంగాల్లో అంటే ఉదాహరణకి వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా మైక్రోసాఫ్ట్ లాంటివి, ఇన్ఫోసిస్ లాంటివి కూడా జాబ్లు తీసేస్తున్నాయి, వేలాది మంది ఉద్యోగాలు తీసేస్తున్నాయి. మరి ఫోటోగ్రఫీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక, మిషన్ లెర్నింగ్ ఎంఎల్ కూడా వచ్చిన తర్వాత ఈరోజు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ కావచ్చు, ఈవెన్ షూటింగ్లో చేసిన అనేక తప్పులు కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరి చేసుకునే అవకాశాలు వచ్చాయి. మరి అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో 90% మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నత విద్యను అభ్యసించకుండా, ప్రభుత్వానికి భారం కాకుండా, ప్రభుత్వం ఉపాధి ఇవ్వకపోయినా స్వయం ఉపాధి పొందుతూ ఈ రంగంలో మనుగడ సాగిస్తున్నారు. వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత సంఘంగా మా దగ్గర కోట్ల రూపాయల నిధులు ఉండవు, కేవలం సమైక్యంగా ఉండగలుగుతాం. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మా రంగంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ సంప్రదాయబద్ధమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ని టెక్నాలజీ పరంగా అప్డేట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఉపాధి కోసం వేల కోట్లు, వందల కోట్లు ఖర్చు పెడతాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మేము ఆల్రెడీ ఉపాధి పొందుతున్నాం, కానీ ఆ ఉపాధి పోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి అది పోకుండా ఉండాలంటే ఏఐ టూల్స్ తోటి ఫోటోషాప్లో ఏం చేయొచ్చు, ఎడిటింగ్లో ఏం చేయొచ్చు, ఫోటోగ్రఫీలో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది మండల స్థాయి, జిల్లా స్థాయి ఫోటోగ్రాఫర్స్ కనుక ఎడ్యుకేట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. రెండవది, ఇవాళ ఒక పేద ఫోటోగ్రాఫరు కెమెరా కిట్ కొనుక్కోవాలంటే ఒకప్పుడు 50,000 రూపాయల కెమెరాతోటి, ఒకప్పుడు 10,000 రూపాయల కెమెరాతోటి తన భార్య పిల్లల్ని పోషించుకునేవాడు. ఇవాళ కనీసం ఒక కెమెరా కిట్ కొనాలంటే 5 లక్షల రూపాయల కెమెరా కిట్ కొనుక్కోవాలి. దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 18% జీఎస్టీ అంటే 90,000 తీసుకుంటున్నాయి. కానీ ఇక్కడ ఫోటోగ్రాఫర్ 5 లక్షలు పెట్టలేకపోతున్నాడు, అప్పుల పాలవుతున్నాడు. సులభంగా బజాజ్ ఈఎంఐ లాంటి దొరకడం వల్ల అన్సీజన్లో ప్రోగ్రామ్స్ లేకపోతే ఈఎంఐలు కట్టలేక నానా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ప్రభుత్వమే ఫోటోగ్రాఫర్స్కి సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తూ, వడ్డీ లేని రుణాలు ఇస్తే ఖచ్చితంగా ఈ ఫోటోగ్రాఫర్స్ మళ్ళీ రిటర్న్ పే చేస్తారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లని పూర్తి స్థాయిలో గుర్తించట్లేదు. ఆ గుర్తించే విధంగా మా పోరాటం ముందుండబోతుంది. ఫోటోగ్రాఫర్లు లక్షల కొద్ది ప్రోగ్రాంలు లక్షల కొద్ది రూపాయలు వస్తున్నాయి, ఫోటోగ్రాఫర్లు బాగా డెవలప్ అవుతున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఫోటోగ్రాఫర్ల పరిస్థితి చూస్తే దీనావస్థలో ఉందని చెప్పి అంటున్నారు. ఎట్లా చూస్తారు ఇది? సో కాయిన్కి రెండు వైపులా అంటే ప్రోస్ అండ్ కాన్స్. అంటే ఇవాళ హైదరాబాద్ నగరంలో 30 లక్షలు, 40 లక్షలు, 10 లక్షలు చేసే వెడ్డింగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం సాధారణ ఫోటోగ్రాఫర్కి, ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్కి అలాంటి ఆర్డర్స్ రావట్లేదు. రాకపోవడం వల్ల చిన్న చిన్న ఆర్డర్స్ అన్నీ మండల స్థాయి, జిల్లా స్థాయి వాళ్ళకి వస్తున్నాయి. 30,000 వెడ్డింగ్, 50,000 వెడ్డింగ్, 60,000 వెడ్డింగ్. ఈ 30,000 వెడ్డింగ్, 50,000 వెడ్డింగ్ చేయడానికి తనొక్కడు పని చేయలేక నలుగురితో పని చేయాల్సి వస్తుంది. నలుగురికి ఇచ్చిన డబ్బుల మందం కూడా అడ్వాన్స్ రావట్లేదు. డెలివరీ అవుతుందా, డెలివరీ అయిన తర్వాత డెలివరీ అవుతుందా, లేకపోతే ఈ లోపల డైవర్స్ అవుతుందా, ఈ లోపల డబ్బులు అడిగితే మాకు ఆల్బమ్ అవసరం లేదంటారా అనే పరిస్థితిలో వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. కాబట్టి కాయిన్కి మీరు చూస్తున్నది సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్స్కి లక్షల రూపాయలు వస్తున్నాయి, అది 100% వాస్తవం. కానీ అలా ఉన్నది 10% మాత్రమే. ఉదాహరణ నేను చెప్పగలుగుతా, వాళ్ళ జాస్ అలుకాస్ లేకపోతే తనిష్క్ ఇలాంటివి అనేకమైన గోల్డ్ షాపులు వచ్చాయి. అనేక మంది బంగారం పని చేసుకునే వాళ్ళు, గోల్డ్ స్మిత్స్ అందరూ కూడా వాళ్ళ ఉపాధి లేక వీధిన పడే పరిస్థితి వచ్చింది. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లే వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టుకొని వ్యాపారాన్ని కోట్లలో చేస్తూ ఉంటే గోల్డ్ స్మిత్స్ సంప్రదాయబద్ధంగా ఉన్న గోల్డ్ స్మిత్స్ ఎలాగైతే వ్యాపారం కోల్పోయారో, ఇక్కడ రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి, మండలాల్లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు కూడా దేనికి పనికిరం చిన్న చిన్న ఆర్డర్స్ చేసుకొని దాంట్లో ఏమీ మిగలక ఈ జనరేషన్ కోరికలు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్కిల్ డెవలప్మెంట్తో మాత్రం యువకులకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్తుంది. అంటే ఫోటో వీడియోగ్రాఫర్లకి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఎస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి నాకు ప్రశ్న ఉంది. బీయింగ్ ఏ ఫ్యాకల్టీ, ఒకప్పుడే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రాకముందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు కూడా CSR అంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ట్రైనింగ్ ఇచ్చేవి. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇస్తారనుకోండి, వాళ్ళ ఫ్యాకల్టీకి ఎంత ఇస్తారంటే ప్రోగ్రామ్కి లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ అసలు టీచ్ చేసే ఫ్యాకల్టీకి ఏమి ఇస్తారంటే 1000 రూపాయలు ఇస్తాం, 1500 ఇస్తామంటారు. 1000 రూపాయలు, 1500 ఇస్తామంటే ఒక లైట్ బాయ్ కూడా రాడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఫ్యాకల్టీ చెప్తే మళ్ళీ ఎలాంటి వాళ్ళు తయారవుతారు? కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఏ రంగంలో స్కిల్స్ నేర్పించినా కూడా స్కిల్స్ ఉన్న వాళ్ళకి సరైన రెమ్యునరేషన్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా స్కిల్ ఉన్నవాళ్ళు వస్తారు. అప్పుడు వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు. అంతే తప్ప కేవలం నామమాత్రంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి 100 కోట్లు ఖర్చు పెట్టాం, 1000 కోట్లు ఖర్చు పెట్టాం, పబ్లిసిటీ ఇచ్చాం, పేపర్లో ఇచ్చాం, సర్టిఫికేట్లు ఇచ్చామంటే కాదండి. వాస్తవానికి స్కిల్స్ నేర్పించాలంటే ఖచ్చితంగా స్కిల్స్ నేర్పించే వాళ్ళపైన బడ్జెట్ ఎక్కువ పెడితే ఖచ్చితంగా అవుట్పుట్ ఉంటుంది ప్రభుత్వానికి కూడా. ఫోటో వీడియోగ్రాఫర్స్కి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు ఎలాంటి
ఉపాధి కల్పించాలి. మీరు ఫోటో వీడియోగ్రాఫర్లకు ఏం చెప్తారు? ఫోటోగ్రాఫర్స్ అభివృద్ధి సాధించాలి అంటే ఫస్ట్ వాళ్ళకి టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయాలి. రెండోది వ్యాపార మెళకువలు కూడా నేర్పించాలి. అంటే ఇవాళ ఒకప్పుడు మనం బాగా మిత్రుడైన టీ స్టాల్ బండి మీద కూడా టీ స్టాల్కి వెళ్ళి తాగేవాళ్ళం. మీరు నేను టీకి వెళ్ళాలంటే వాళ్ళ ఏ టీ చాయ్ హబ్బో టీ టైమో ఇలాంటి చోటికి వెళ్తున్నాం. అంటే ఏంటి ట్రెండ్ మారింది. అంటే ఒక బండి దగ్గర ఒక టేబుల్ దగ్గర ఎంత మంచి టీ ఉన్నా కూడా తాగడానికి కస్టమర్ క్లయింట్ ఇష్టపడట్లేదు, ఈ జనరేషన్ ఇష్టపడట్లేదు. అంటే హంగులు ఉండాలి, ప్రజెంటేషన్ బాగుండాలి. అంటే ఈ విషయం ఫోటోగ్రాఫర్స్కి అర్థం కావాలి అంటే ట్రైనింగ్ కావాలి. ఫోటోగ్రాఫర్స్కి బిజినెస్ స్కిల్స్ కూడా నేర్పించాలి, వ్యాపారం ఎలా చేయాలో నేర్పించాలి, బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకోవాలి. ఇప్పుడు అందుకే ఎంబీఏ చేసిన వాళ్ళు, ఐఏఎం చేసిన వాళ్ళు బ్రాండింగ్ స్కిల్స్ వాళ్ళకి సహజంగా ఉంటున్నాయి కాబట్టి, విద్యతో వస్తున్నాయి కాబట్టి వాళ్ళు దూసుకొని పోతున్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్కి వేరే సంఘాలు కూడా అభివృద్ధి చేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఆర్థిక చౌసత్వాలు మా దగ్గర లేవు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తే, మంచి లెన్సులు కొనుక్కుంటే, మంచి కెమెరాలు కొనుక్కుంటే ఖచ్చితంగా మంచి అవుట్పుట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫోటోగ్రఫీలో రాణించగలుగుతారు. మా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి మా ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నేను రాబోయే రోజుల్లో ఫోటోగ్రాఫర్లకి చాలా దగ్గరగా ఉండి వాళ్ళ ఏ సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుండి సమస్యలు తీర్చేసి నా వంతు కృషి చేసి నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయాలనే ఒక కోరిక, మన జిల్లా బిల్డింగ్ ఏర్పాటు చేయాలనే ఒక కోరిక. ఫోటోగ్రాఫర్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. రాబో రోజుల్లో ఈ అధునాతనమైన టెక్నాలజీ ఏఐ మీద అవగాహన కల్పిస్తూ, అలాగే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి మా రాష్ట్ర అసోసియేషన్ చేపడుతున్న కుటుంబ భరోసా స్కీమ్లో అందరినీ జాయిన్ చేసి రాష్ట్ర అధిష్టానం ఏదైతే అపోలో హాస్పిటల్స్తోని అపోలో సంస్థలతోని మాకు ఉన్న రాష్ట్ర అధ్యక్షులు గారు మాట్లాడి మాకు రాయితీ ఇప్పిస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సార్కి ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో జాయిన్ చేసి దీని పరంగా మా యొక్క ఫోటో అండ్ వీడియోగ్రఫీ మిత్రులకు మేము మా అసోసియేషన్ తరఫున సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకు సంక్షేమంతో పాటు వారికి ఉపాధి కల్పనకు మాత్రం లోన్ సౌకర్యం కల్పించాలి, అభివృద్ధి చెందాలి. అంటే అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఒక ఫోటో వీడియోగ్రాఫర్స్కి మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు మాత్రం ప్రత్యేకంగా లేవు. వారికి ఉపాధి కోసం మాత్రం ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు